ఇస్తే అందరికి అన్న చూడు ఎంత బాగా అడుగుతున్నాడో. ఆడవాళ్ళకి మొగుడు పోతే పెన్షన్ ఇస్తున్నారు, ఓకే వితంతు పెన్షన్. అదే మొగుడికి పిల్లలు చచ్చిపోతే మరి ఆడికి పెన్షన్ లేదా? భర్తలు చనిపోతే భార్యలకు పెన్షన్ ఇస్తారు, మరి భార్యలు చనిపోతే మరి భర్తలకు కూడా పెన్షన్ ఇవ్వాలి కదా అని. మరి నీకు ఎవరు సమాధానం చెప్పిరో లేదో కానీ నేను మాత్రం నీకు బరాబర్గా సమాధానం చెప్తా అన్నా. చూడన్నా 199% ఆడవాళ్ళు భర్తలు చనిపోతే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు. వాళ్ళకు ఆ పిల్లలను పట్టుకొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అతి కష్టం మీద గడుపుతూ ఉంటారు. వీళ్ళకు 2000 కాదన్నా, వీళ్ళకి 5000 ఇచ్చినా నష్టం లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా పిల్లలను పట్టుకొని ఉంటారు. కానీ మీరు మగవాళ్ళు ఎట్లుంటారన్నా, 70 ఏళ్ళ ముసలోడికి కూడా పెళ్ళాన్ని చచ్చిపోయిందంటే అబ్బా నాకు పెళ్లి చేస్తావు రారా మనవాడా అని అడుగుతారు. అవునా కదా? అంత కోరికలు ఉంటాయి నీకు. ఎవరన్నా భర్తలు మీరు భార్యలు చనిపోతే పెళ్లి చేసుకోకుండా ఉన్నోళ్ళు ఎవరున్నారు చెప్పండి రా? 199% చేసుకుంటారు, 1% ఎవరో చేసుకోని వాళ్ళు ఉంటారు అంతే. మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ మీరు సర్వే అవుతున్నారు కదా, మీకెందుకు ఇవ్వాలి? ఇది డిఫరెంట్ అన్న, బాగా గుర్తుపెట్టుకో. ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరు, మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుంటారు. 70 ఏళ్ళ ముసలోడు కూడా నాకు పర్సు పెళ్ళం కావాలంటాడు ఇక కదా.